ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహకందని పరిస్థితి రాబోతుంది. ఎటువంటి పరిస్థితులు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలం సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు రాబోతున్నాయి. అలాగే తులారాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం ద్వారా ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా సరే పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో అనేక రకాల పరీక్షలు, అనేక రకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మొదట్లో ఆ పని వల్ల వీరికి లాభానికి బదులుగా నష్టం వాటిల్లుతుంది. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ని పొందుకోగలుగుతారు. అంటే ఎప్పుడూ కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని సాధించలేకపోతారు. అది అతి కష్టం మీద మాత్రమే మీకు ఫలితాలు సొంతం అవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లోకి ఏ సమస్య వచ్చినా కానీ మీకు చేదోడు వాదోడుగా నిలిచే స్నేహితులు ఎప్పుడు మీ వెంటనే ఉంటారు. అయినప్పటికీ స్నేహితుల మూలంగా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు మీకు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి వాదనల్లోకి వారి వల్ల మీరు వెళ్ళవలసి వస్తుంది. అనవసరమైన గొడవల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్నేహితుల వల్ల మంచి ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీకు చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదైతే సరే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అంతేకాని ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఆలోచించకుండా పొరపాటుగా తీసుకునే నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులను సృష్టించే స్నేహిత వర్గం కొంతమంది ఉన్నప్పటికీ మీకు చేయుతను అందించి మిమ్మల్ని గట్టెక్కించే స్నేహితులు కూడా చాలా మంది ఉంటారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ పొందుకోవడంలో స్నేహితులతో పాటు కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క
తుల రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువ మంది రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో మీరు రాణించడానికి అధికంగా శ్రమ పడవలసింది ఏది కూడా అతి సులువుగా సాధించలేరు. కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలను సాధించగలుగుతారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.